ఎన్టీఆర్ జిల్లాలో రెడ్డిగూడెం మండలం పాత నాగులూరు గ్రామంలో ఇటుక బట్టీలను తొలగించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ఇటుక బట్టీల వల్ల తాము తినే తిండి, త్రాగే నీరు కలుషితం అవుతున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాట మారుతున్నారని ఆవేదన చెందారు. ఇదే విషయమే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకు నీరొత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి ఇటుక బట్టీలను తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. రోడ్డుపై భారీగా నిరసనకారులు బైఠాయించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఖాళీ చేసి వెళ్ళిపోమనండి. తర్వాత ఏమన్నా మాట్లాడుకుని అప్పుడు మాట్లాడండి. వాళ్ళ బతుకాలు పడకమనండి, మాకు ఇబ్బంది. మమ్మల్ని మధ్య బట్టీలు రెండు పక్కల రోడ్డుకి ఇరువైపులా పెట్టి గ్రామం నడిబొడ్డులో బట్టీలు నిర్వహిస్తూ ఉంటే మండలంలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానివ్వండి, మండల పరిషత్ అధికారులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి ఇప్పటి వరకు స్పందించిన పరిస్థితులు లేవు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. లెన్స్ సమస్యలు వచ్చి ఇందాకే ఒక మహిళ మాట్లాడుతూ స్వచ్ఛందంగా చెప్పారు. ఆమెకి లెన్స్ సమస్య వచ్చి హాస్పిటల్కి వెళ్తే అమ్మ ఏమన్నా తింటావన్నా, ఏం చేస్తావు, ఏ పనికి వెళ్తున్నావు, మట్టిలో ఏం చేస్తావు అని అడిగారంట. లెన్స్కి మట్టి బట్టి ఉంటే అంత దుర్మార్గంగా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. తక్షణమే ఏదైతే బట్టీలు జనావాసాల మధ్యన ఉన్నాయో బట్టీల్ని తక్షణమే తొలగించాలి. అలాగే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యానికి సంబంధించి చెకప్పులు జరపాల్సిన అవసరం కూడా ఉంది. దాదాపు 6-7 నెలల నుంచి బట్టీలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల క్రితం నుంచి వీళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకొని బట్టీల నిర్వహణ మూసేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. తక్షణమే కలెక్టర్ గారు స్పందించి ఇక్కడ ఉన్నటువంటి మండలాధికారులకి సరైన డైరెక్షన్ ఇచ్చి బట్టీల్ని తొలగించాలి. మేము 4 ఏళ్ల నుంచి మేము ఇది పెడతానే ఉన్నాం, కాగితాలు పెడతానే ఉన్నాం. కనీసం ఎవ్వరు ఒకళ్ళు వచ్చి దీన్ని చూడటం కానీ పలకరించడం కానీ ఎట్లా ఉన్నారు ఏంటి అని అధికారులు కానీ ఎవ్వరు ఒకళ్ళు వచ్చి చూడలేదండి. ఈ సంవత్సరం బాగా హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువైపోయినాయండి మాకు. మేము మామూలుగా బియ్యం కడగడానికి నీళ్ళు అంటే బిల్లులో పెట్టుకోవడం లేదు, కూరగాయలు బయట కూర్చొని కోసుకునే ఆశ లేదు. కనీసం స్నానం చేసి ఇటు వచ్చి ఇట్టంటే మళ్ళీ ఇంత దుమ్మొస్తుందండి మాకు. బయటికి పిల్లలు కానీ మేము కానీ అంటే బయటకు కుర్చీలు వేసుకొని కూర్చోవడం కానీ మా వాకిట్లో మేము కూర్చోవడం కానీ ఆ దాదాపులు అసలు ఎవరు ఇట్లా ప్లేట్లు అన్నం పెట్టుకొని తింటుంటే ఇటుపక్క కూర అన్నం కలుపుకొని తింటే అటు పక్క దుమ్ము కనపడుతుందండి అన్నం మీద. మేము 4 ఏళ్ల నుంచి మేము ఇది పెడతానే ఉన్నాం, కాగితాలు పెడతానే ఉన్నాం. కనీసం ఎవ్వరు ఒకళ్ళు వచ్చి దీన్ని